ప్రైజ్ లార్డ్ అని అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించాను. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నాయన. వింటున్న వారికి ప్రభా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. హృదయములు మార్చి మా మనసు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న చూచుచున్న ప్రతి ఒక్కరి హృదయమును తట్టమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో తలుపునద్ద నుండి తట్టుచున్నాను, తలుపు తీసేవాడికి రక్షణ పొందినని అన్నావు నాయన ప్రభా. రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విని ప్రభా మారు మనసు పొంది ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి 2వ అధ్యాయము 1-15 ఇలాగ వ్రాయబడింది. అయినను వారు స్వబుద్ధి కలిగి ప్రేమయే విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రస్తుత ద్వారము ఆమె రక్షింపబడును. ఎలాగో మనం ఏమి బుద్ధిని కలిగి ఉండాలి? స్వబుద్ధిని కలిగి ఉండాలి. స్వబుద్ధిని కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందును నిలకడగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవుని యందు విశ్వాసములో కలిగి మనము నిలకడ కలిగి జీవించాలి. మంచి బుద్ధిని కలిగి ఉండాలి. మంచి స్వభావమును కలిగి ఉండాలి. మనము సంపూర్ణ భక్తియు మానవత్వమును కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలని హెచ్చరించుచున్నాను. ఎలాగ కలిగి ఉండాలి? మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మానవత్వమును కలిగి ఉండాలి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును కూడా, రాజులందరి కొరకును కూడా మనం విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎల్లవేళలను ఎప్పుడును కూడా దేవుని యందు మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనుషులను నమ్ముకునేట కంటే, రాజులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నారు. మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరి కోసమును ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మంచిదియు మనకు రక్షకుడకు దేవునికి దృష్టికి అనుకూలమునయి అన్నది. మనం అందరి కొరకు ప్రార్థన చేస్తే ఏముంటుంది? మనకి ఇది మంచిది. మన రక్షకుడైన దేవుని దృష్టికి కూడా ఇది అనుకూలమై ఉన్నది. మనం అందరి కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును, రాజులంటే రాజులుగా లేని వారి కొరకును, ఉన్నవారి కొరకును, ప్రతి ఒక్కరి కొరకును కూడా మనము ప్రార్థన చేయాలి. మనం మంచి బుద్ధిని కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి ఇష్టలమై ఉంటాము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవలెనని ఇచ్చించుచు ఉన్నాము. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ఎవరు? క్రీస్తేసు నరుడు. ఎవరైనా మనుషులందరి కొరకును రక్షణ పొందాలి, సత్యమును గూర్చి జ్ఞాపకమును చేసుకోవాలి, విజ్ఞాపన చేయాలి. కానీ అందరికంటే దేవుడు ఎవరు? ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయనే మన క్రీస్తేసు. దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే నిత్యమైన వాడు. కానీ దేవుడు అక్కడే దేవునికి నరులను మధ్యవర్తులుగాను ఉండుటకు దేవుడు ఆయన యేసుక్రీస్తు నరుడై ఉన్నాడు. ఈయన మనందరి కొరకు విజ్ఞాపన క్రమయుద్ధముగాను తనను తానే సమర్పించుకునేను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడును. ఎలాగూ యుక్త కాలమందు దేవుడు మనకి సమర్పణ దీవెనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాలమును ఇవ్వబడును. ఏ కాలమందు ఏది కావాలో దేవునికి మన ముందే తెలుసు. అందుని బట్టి మనం తగిన సమయంలో దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తులు గాను, విశ్వాస సత్యము విషయములలోను అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని నేను సత్యమునే చెప్పుచున్నాను, అబద్ధమును ఆడట్లేదు. ఏంటది? సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి? మనం ప్రకటించినప్పుడు ఏమి చెప్పాలి? మనము సత్యమునే చెప్పాలి. అన్యజనుల బోధ కాదు, యేసుక్రీస్తు యొక్క బోధ సత్యమునే మనము చెప్పాలి. నిత్యమును కూడా అబద్ధము ఆడకూడదు, అబద్ధ బోధ చేయకూడదు. అబద్ధమైన ప్రవక్తలు అనేక మంది వచ్చుచున్నారు, కానీ వాళ్ళని చూసి నిజమైన ప్రవక్తలను వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. మనము ఏమి కలిగి ఉండాలి? మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంహమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాం. ఏమిటి? కావున పరిశుద్ధ స్థలమునందు పురుషుల యందును కోపమందును మనం కోపము కలిగి ఉండకూడదు. లేని పవిత్రులమై చేతులెత్తి మనం ఎప్పుడును కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మరియు స్త్రీలను అనుకువయు స్వబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రం వస్త్రములను
చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వేల గల వస్త్రములతోనైనను అలంకరించుకొనకూడదు. స్త్రీలు ఎలా ఉండాలి? మరియు అణుకువ కలిగి ఉండాలి, స్వబుద్ధి కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలంటే మనం వస్త్రములను వేషధారణ వస్త్రము వలె వేసుకోకూడదు. మనం ఎలా వేసుకోవాలి? తగు మాత్రంగానే వస్త్రం వేసుకోవాలి. మనం తగు మాత్రంగానే జడలు వేసుకోవాలి. కానీ అంతేగాని అలంకరణకు మనము వెళ్ళకూడదు. అలంకరణకు వెళ్తే మనమే నష్టపోతాం. ఎందుకంటే దానిని చూసి ఎవరొకరు ఏదో ఒకటి అనాలని అనుకుంటూ ఉంటారు. దాన్ని అన్న తర్వాత అక్కడ ఏమవుతుంది? గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత అది పెద్దగా అవుతూ ఉంటుంది. మనం తగు మాత్రంగా సంస్కారం కలిగిన వారు వలె ఉంటే మనకి ఏ కీడును కూడా ఏది కూడా మన దగ్గరికి రాదు. ఎవరిని కూడా ఒక మాట అయినను కూడా అనరు. ఏంటంటే మన వస్త్రమును బట్టే, మన అలంకరణను బట్టే మనం బట్టి ఎవరైనా అంటూ ఉంటారు. మనం వినయంగా వేసుకుంటే మనల్ని ఎవరు కూడా ఏమీ అనరు. మనం బంగారం ధరించుకున్నంతనే మన అందం పెరిగిపోదు. లేకపోతే మనము ఒంటి నిండా బట్ట కట్టుకుంటేనే మనకి అందంగా ఉంటాం. అంతేగాని ఒంటి నిండా బట్ట కట్టుకోకుండా ఉంటే మనకి అందం ఉంటుందా? కాదు కదా. ఎవరొకరు ఏదో ఒక తొంటరి వారు ఏదో ఒక మాట అనాలని అంటూ ఉంటారు. దైవభక్తి గల వారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలని. ఎలాగో మనము దైవభక్తి గలవారమై స్త్రీలకు తగినట్టుగానే మనము సత్క్రియల చేత తగుమతంగానే అలంకరించుకోవాలి. కానీ వేషధారుల వలె కాదు మనం అలంకరించుకోవాలి. స్త్రీ ఎలా ఉండాలంటే మౌనంగానే ఉండాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలని. ఎలా ఉండాలి? స్త్రీ మౌనంగానే. ఈ రోజుల్లో మౌనంగా ఉన్నవారు ఎవరు కూడా లేరు. పంచగట్టేసేస్తున్నారు అంతే దెబ్బలాటలకి. ఒక మాట అంటే 10 మాటలు అనేస్తున్నారు. స్త్రీ ఎప్పుడు కూడా స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉద్దేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యలేదు. మొదట ఆదాము తరువాత అవ్వను నిర్మింపబడిరి కారా. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములలో పడెను. ఎలాగో స్త్రీ మౌనంగానే ఉండవలేను. పురుషుడి మీద అధికారం చేయుటకు కానీ లేకపోతే పురుషుడి కంటే ఎక్కువ అని నేను అనుటకు కూడా మనము అర్హత లేదు. ఎందుకంటే మొదట ఎవరిని సృజించారంటే ఆదామును సృజించాడు, తర్వాత అవ్వను సృజించాడు. కానీ ఆదామైతే మోసపరచబడలేదు, స్త్రీ వల్లనే మోసపరచబడినది. లూసిఫర్ని కిందకి గెంటేస్తే ఏమొచ్చినది? పాపం వచ్చింది. స్త్రీ వల్లనే తప్ప కానీ పాపము వచ్చింది ఆదాము వల్ల అయితే మాత్రం రాదు. ఎందుకంటే ఆదాముని చేసినప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. కానీ తర్వాత స్త్రీని చేసిన తర్వాత ఈ భూమి కానీ ఇవన్నీ కూడా అవ్వని చేసిన తర్వాతే ఇవన్నీ వచ్చినాయి. ఆదామే లూసిఫర్ దగ్గర మోసపోయినది. లూసిఫర్ మోసపుచ్చినది ఎవరిని? స్త్రీని. స్త్రీ బలహీన ఖడ్గము, బలహీనమైనది కాబట్టి స్త్రీ. అందుకని ఏమైందంటే స్త్రీ మోసపుచ్చిబడి, పురుషుడైతే అధికారం గల బలవంతుడు సర్వవంతుడు కూడా కాబట్టి బలవంతుడు కాబట్టి పురుషుడు పరచలేదు. పురుషుడిని చేసినప్పుడు ఆదాము తోటలో చేసినప్పుడు పురుషుడు ఎక్కడను కూడా ఏ పాపమును కూడా చేయలేదు. ఎప్పుడైతే స్త్రీని చేశాడో అవ్వను చేసిన తర్వాతే పాపము వచ్చింది, బిడ్డలు వచ్చారు ఈ భూమి మీద. ఇవన్నీ కూడా స్త్రీ వల్లనే వచ్చింది. అందుకని ఎలా ఉండాలి? స్త్రీ ఎంత మాత్రమును కూడా తగుమాత్రంగానే అలంకరించుకోవాలి. సంస్కారంకు తగ్గట్టుగానే అలంకరించుకొని వారి తగ్గింపు గుణమును కలిగి ఉండాలి. అంతేగాని మనం స్త్రీ పురుషుడి కంటే ఎక్కువని హెచ్చుకు వెళ్ళకూడదు. హెచ్చుకు వెళితే దేవుడు మనలను ఇంకను కూడా తగ్గిస్తాడు. హెచ్చింపబడవారు తగ్గింపబడువారు హెచ్చింపబడును అని అన్నది. మనం ఎంత మాత్రమును కూడా తగ్గించుకుని ఉంటే దేవుడు మనలను హెచ్చిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను పైకి అనొచ్చు, నేను నా భర్త కంటే నేను ఎప్పుడూ కూడా తగ్గే ఉంటానని. కానీ అలా చెప్పిన వాళ్ళు అస్సలు తగ్గి ఉండరు. వాళ్ళు ఎప్పుడూ కూడా అధికారంనే చెలాయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే అధికారము పెత్తనము బయటకు వచ్చేస్తుందని ఏమంటారంటే పురుషుడి మీద పెట్టేస్తూ ఉంటారు. కానీ మనుషులు చూడకపోవచ్చేమో, కానీ దేవుడు చూస్తున్నాడు కదా. దేవునికి తెలియకోకుండా ఉంటుంది అంటారా? ఒకవేళ తగ్గించుకుని బ్రతుకుతున్నది అని అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా తగ్గించుకుని బతికే ఉండరు. తగ్గింపు బతుకం లేదు. దీనికి మొగుడు కంటే పెత్తనం సెలంతుంది అన్నది ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉంటుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడంలో తేడా కాబట్టి మనుషుల్ని అందుని బట్టి మనం అలాగనే ఎప్పుడు కూడా మగవాడి మీద ఎప్పుడు కూడా పురుషుడి మీద ఎప్పుడు కూడా ఎక్కువ కదా, ఎప్పుడు కూడా తక్కువే. మనం ఎలా ఉండాలంటే మౌనముగానే ఉండాలి. మనము ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవ దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా.
వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మనసులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నేను మా హృదయాలు మా మనసులు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, శత్రువులు మిత్రులు దీవించి నాయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. బస్సులో వెలిచిన, ట్రైన్లో వెలిచిన, హెలికాప్టర్, టాక్సీలో, ఆటోలో, బళ్ళు మీద వెలిచి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని బలంని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచున్నారు ప్రభా, మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. పీసీస్కి వెళ్ళిచున్నారు ప్రభా, పీసీసీలో అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా. ప్రయాణం అంతట్లో తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. దేశంలోకి రావాలనుకున్న ప్రభా, దేశంలోకి వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చు ప్రభా, మనసులో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. కుంటివారిని, గ్రుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని ప్రభా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం ప్రభా. నేనే ప్రభా, నీకు స్తోత్రాలు యేసయ్య ప్రభా. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరం అన్నావు నాయన ప్రభా. యవనస్తులు ప్రభా నీ కాడు మోసే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాల బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. చదువులేని వరకు చదువు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. హాస్టల్లో ఉన్న బిడ్డలను ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. వెళ్ళుచుండగా వచ్చుచుండగా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను మనసులను మార్చమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకే స్తోత్రము గానము చేసిన ప్రభా. ప్రతి ఒక్కరి మనసును మార్చమని అడుగుచున్నాను ప్రభా. వినుట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నా దేశాలను పరిపాలించిన వారిని, రాజుల్ని ప్రభా ఎమ్మెల్యేలు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులన్నింటిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభు. ఉద్యోగం లేని వరకు ఉద్యోగాలు దయచే ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయనాను ప్రభా. సరైన వధువు కోసం, వరుడు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యం చేసుకుంటున్న వారిని కూడా ప్రభా సఫలం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీటింగ్స్ జరుగుతున్న ప్రభా, మీటింగ్లను కూడా ప్రభా సఫలతలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను ప్రభా నీవు అంగీకరిస్తావని నమ్ముచున్నాను తండ్రి. నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమిందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెను. చూచుచున్న వారిపైన, వినుచున్న వారిపైన సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.